హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. అంటే మీకు గ్రీన్ విత్ క్రోమ్ ఫినిషింగ్తో లభిస్తూ ఉంది. లైవ్లో ఈ కలర్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ మీరు షోరూమ్కి వచ్చినప్పుడు ఈ కలర్ చూడండి. సో చాలా అట్రాక్టివ్ కలర్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ కలర్ మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ప్రైస్ గురించి డిస్కస్ చేద్దాము. 2,80,271 రూపీస్లో మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 70,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం వెయిట్ ఉండిద్ది కాబట్టి ఓవరాల్గా 35 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే కొనుక్కోండి. ఇప్పుడు ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 Ls ARR ఆయిల్ కూల్డ్ 349cc BS 6.2 J సిరీస్ ఇంజన్తో లభిస్తూ ఉంది. 20 PS పవర్ 27 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. ఆల్రెడీ ఈ వెహికల్ నేను ఎప్పుడో రైడ్ చేశాను. పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉండిద్ది. చాలా వరకు ఇంజన్ రిఫైన్మెంట్ అయితే స్మూత్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. గేర్లు కూడా మీకు స్మూత్గానే ఉంటాయి. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి ఇక్కడ పూర్తిగా ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోతుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఏబిఎస్ ఉంది. బ్యాక్ సైడ్ 270 mm పెద్ద డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఏబిఎస్ ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ సైడ్ 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చున్నా సరే ఈ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. మీ హైట్కి తగ్గట్టుగా దీన్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ సైడ్ మీకు 100/90 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ కొద్దిగా పెద్ద టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 120/80 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్తో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ కొద్దిగా పెద్ద టైర్ అయితే ఉండిద్ది. సిటీలో తిరగడానికి ఈ టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉంటాయి. మరీ అంత వైట్ టైర్ లేదు కాబట్టి హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయండి. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో ఇంకా 10 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత తొందరగా ఇంజన్ దగ్గర తగలదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 805 mm లభిస్తూ ఉంది. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 195 kg వెయిట్ ఉంది. కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారు. నాకైతే కొద్దిగా వెయిట్ అనిపించింది ఈ వెహికల్ని సెంటర్ స్టాండ్ వేసేటప్పుడు. షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వెహికల్ చాలా వెయిట్ అయితే అనిపించింది. ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి ఈ వెహికల్కి సంబంధించిన వెయిట్ నేను మోయగలనా లేదా అని చెప్పేసి. 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు. క్రోమ్ విత్ గ్రీన్ కలర్ అయితే చూస్తానికి లైవ్లో చాలా బాగుంది. E20 బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు. అంటే ఈ వెహికల్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. లైట్స్ విషయానికి వస్తే ఇది ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు ఎల్ఈడీతోనే లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్లో ఎల్ఈడీ ఇచ్చారు. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట. సో మీరు ఆఫ్టర్ మార్కెట్ సిగ్నల్ లైట్స్ ఎల్ఈడీ పెట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎల్ఈడీ లైట్స్ అయితే ఈ వెహికల్లో వస్తున్నాయి. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఎన్లాగ్ స్పీడోమీటర్ అయితే ఉంది. డిజిటల్ కన్సోల్ వస్తే లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, ఓడోన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పాను కదా. ఇక్కడ మీకు రైట్ సైడ్ బ్యాటరీ వోల్టేజ్, గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన చిన్న కన్సోల్ అయితే ఇచ్చారు. సో ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వేరియంట్కి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది. సిటీలో వరకు ఫ్యామిలీతో మేనేజ్ చేయొచ్చు లాంగ్ వెళ్ళడానికి. అంత కంఫర్ట్ అయితే ఉండదు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా మీకు చిన్నదే ఇచ్చారు. కంఫర్ట్ ఉండాలి అని అనుకుంటే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్కి ఈ గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో మీరు యాక్సరీ కింద షోరూంలో పర్చేస్ చేయొచ్చు. అదైతే మీకు కొంచెం బెటర్ కంఫర్ట్ అయితే ఉండేది బ్యాక్ సైడ్. ఇంకా ఇక్కడ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ చూసుకున్నట్లయితే రబ్బర్తో ఇచ్చారు. అలాగే మీకు శారీ గడు కూడా స్కిప్ చేయకుండా తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ కీ కూడా వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే టోటల్గా 9 కలర్స్ 7 వేరియంట్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఒకటి పర్చేస్ చేయండి. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. దాని కింద హజార్ లైట్ స్విచ్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఐ స్విచ్ ఇచ్చారు కదా. ఈ స్విచ్ ద్వారా మీరు కన్సోల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. సీట్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కానీ ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. జే సిరీస్ చాలా వరకు స్మూత్ అయితే చేస్తారు. ఇంజిన్ అయితే బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా చాలా మంది ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు. కానీ రియల్గా ఈ క్రోమ్ ఫినిషింగ్ గ్రీన్ కలర్లో నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి ఒక వీడియో రికార్డ్ చేయాలనిపించి రికార్డ్ చేస్తున్నాను.
రైడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. స్టీల్ టు బ్లాక్ అని చెప్పేసి మొత్తం బ్లాక్ కలర్లో ఉండేది వెహికల్. ఆ వెహికల్ నేను రైడ్ చేశాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.